హానోకు ఏలియాల గురించి జీవగ్రంథంలోంచి మనం ఆలోచన చేద్దాం. హానోకు ఏలియా మీ అందరికీ తెలుసు. మరణం రుచి చూడకుండా చనిపోయిన వ్యక్తులు ఎవరైనా అడిగారనుకోండి, ఎవరి పేర్లు చెప్తారు? శరీరాన్ని అంటే మరణం చూడకుండా నరుడు ఎవరు అని చెప్పేసి అంటే ఇద్దరు వ్యక్తులు చెప్తారు మనకి. వారి పేర్లేంటి? హానోకు, ఏలియా. అసలు నిజంగా ఈరోజు క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధిస్తున్న వారు కానివ్వండి, వాక్యం చెప్పేవారు కానివ్వండి, ఇద్దరు వ్యక్తులు మరణం చూడకుండా పరలోకానికి వెళ్ళిపోయారని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇది నిజమా అబద్ధమా అనేది మనం తెలుసుకోవాలంటే బైబిల్ని అడగాలి. బాల్యం లేని ఇద్దరు మనుషులు ఉన్నారండి. ఎవరు వాళ్ళిద్దరు? బాల్యం లేని మనుషులు. ఒకటి ఆదాము, రెండో అవ్వమ్మ గారు. ప్రశ్న కరెక్టే, దానికి జవాబు కూడా కరెక్టే. మరి మరణం చూడకుండా ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోయారని అంటారు. వారి పేర్లు హానోకు, ఏలియా అంటారు. మరణం చూడకుండా వెళ్ళిపోయారు. హానోకు గురించి తేల్చేద్దాం. బైబిల్ ఏం చెప్తుంది? మనం బైబిల్లోనే ఉన్నాయే చెప్పాలి తప్ప మన సొంత నిర్ణయాలు, సొంత మాటలు ఎప్పుడు బైబిల్కి పెట్టకూడదండి. హానోకు గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం ప్రియమైన దేవుని పిల్లరా. అసలు హానోకు, ఈరోజు క్రైస్తవులు హానోకు మరణించకుండా పరలోకానికి వెళ్ళిపోయారని కొంతమంది అంటారు. మరికొంతమంది లేదు శరీరాలతోనే దేవుని అతనిని తీసుకుని పోయిను అని కొంతమంది అంటారు. మనం ఏం చెప్తున్నామంటే హానోకు మరణించకుండా వెళ్ళటం అసంభవం అని కొంతమంది చెప్తారు. ఏది రైటు, ఏది నిజము, ఏది సత్యము, ఏది అసత్యము అనేది ఈరోజు మనం తేల్చేద్దాం. మొట్టమొదటిగా హానోకు గురించి తెలుసుకుందాం ఈరోజు. హానోకులు ఎంతమంది కనబడతారంటే బైబిల్లో సుమారు 4 కనబడతారండి. ఆదికాండము 4వ అధ్యాయము 17వ వచనంలో ఒక హానోకు కనబడతాడు. అదే ఆదికాండము 5వ అధ్యాయం 18వ వచనంలో ఒక హానోకు కనబడతాడు. అదే ఆదికాండము 25వ అధ్యాయం 4వ వచనంలో ఒక హానోకు కనబడతాడు. ఆదికాండము 46వ అధ్యాయం 9వ వచనంలో ఒక హానోకు కనబడతాడు. మొత్తం 4 హానోకులు కనబడతారు. ఇప్పుడు మనం నేర్చుకునే హానోకు ఇతను ఎవరంటే సాక్షాత్తు మన ఆదాము గారికి ముని 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 మనవడండి. ఈ హానోకు గురించి ఇవాళ నేర్చుకుందాం. మరణం చూడకుండా వారు శరీరాలతోనే పరలోకం వెళ్ళిపోయారని చాలామంది చెప్తారు. మరణించకుండా ఆ దేవుడు అతన్ని తీసుకుపోయారు అని చెప్తారు. ఏది నిజము అనేది ఈరోజు మనం హానోకు గురించి నేర్చేసుకుందాం. హానోకుని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎనోష్ అంటారు. ఏమండి, బ్రతికుండగానే దేవుడు అతన్ని తీసుకుని పోయేను అని చాలామంది చెప్తారు. ఇది నిజమా లేకపోతే అబద్ధమా, సత్యమా అసత్యమా అని తెలుసుకోవాలి. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం చూద్దామండి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతేషులను కనెను. హానోకు మెతేషుల కనిన తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. ఇక జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దామండి. ఈ సబ్జెక్టు చాలా లోతుగా వెళ్ళి మనం పరిశీలన చేద్దాం. ఎందుకంటే హానోకు మరణం చూడకుండా బ్రతికుండగానే అతను తీసుకుపోయాలని చెప్పి సమాజంలో చెప్తూ ఉంటారు కదండి క్రైస్తవులు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే హానోకు ఎన్ని సంవత్సరాలు దేవుడితో నడిచినట్టు మనకి బైబిల్ చెప్తుంది? 300 సంవత్సరాలు దేవునితో నడిచి కుమార్తెలను కనెను. తర్వాత హానోకు దినములన్నీయు 365 సంవత్సరాలు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయేను. చాలండి, దేవుని అతన్ని తీసుకుని పోయేను. ఈ మాట చదువుకుంటున్నారు చాలా మంది క్రైస్తవులు. ఈ మాట చదువుకుంటున్నారు కానీ దేవుడు తీసుకుపోయినంటే అతను మరణం చూడకుండా శరీరంతోనే మరణించకుండానే అతను హానోకు అన్న వ్యక్తి హానోకు
దేవుడు తీసుకెళ్ళిపోయాడు అని కదా అని బైబిల్ చెప్తుంది కదా అని చాలా మంది ఈ వచనాన్ని చూపించి దేవుడు అతన్ని తీసుకుని పోయాను అంటే బ్రతుకుండగానే అతను మరణం చూడకుండా వెళ్ళిపోయాడు అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అర్థమేనండి? ఇది చూద్దామండి. ఇప్పుడు హానోకు ఎన్ని సంవత్సరాలు దేవుడితో నడిచాడని బైబిల్ చెప్తుంది? 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు. ఏమండి, ఇక్కడ ఆగండి. దేవునితో నడుచుచు అంటే 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు అని బైబిల్ చెప్తుంది కదండి. 30 గంటల్లో మనం నడవగలుగుతామండి? ఒకసారి ఆలోచిద్దాం. 30 గంటలు వేగంగా ఆగకుండా నడవగలుగుతామా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. ఇక్కడ దేవుడితో నడుచు అని తీసుకుని పోయాను అని అంటే ఏమండి, హానోకు దేవుడా నరుడా? హానోకు ఎవరండి? నరుడు. దేవుడు 300 సంవత్సరాలు అతని దేవుడితో నడిచిను అని అంటున్నాడు కదా. అసలు దేవుడు ఈ భూమి లోపలికి వచ్చే అంత అవుద్దండి? దేవుడు ఈ భూమిలో నివాసం చేయగలుగుతాడా? అదే కదండి దేవుడితో నడిచినని చెప్పి ఆ మత పదం ఉంది కదండి. ఇప్పుడు నా పక్కన సహోదరుడు ఉన్నాడు, అతను నేను కలిసి నడుచుకుంటూ వెళ్తాం. ఏమంటే మాట్లాడుకుంటా దేవుడు మాట చెప్పుకుంటూ వెళ్తాం. అంటే కలిసి నడిచినట్టు వెళ్ళినట్టు. ఎవరిని అడిగారు అనుకోండి, వారిద్దరు కలిసి నడుచుకుంటూ వస్తున్నారు అని చెప్తారు. అవునా, సహజంగా. అలాగే ఇక్కడ హానోకు గారితో ఎవరు నడిచినట్టు చెప్తున్నాడంటే దేవుడు. దేవుడే ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు దేవునితో నడిచి. జాగ్రత్త చదవాలి బైబిల్. అంటే హానోకు దేవునితో నడిచాడు కాబట్టి దేవుడు అతన్ని తీసుకుని పోయాను అని చెప్తారు. ఏమంటే దేవునితో నడిచినంత మాత్రాన దేవుడు తీసుకెళ్ళిపోతాడండి? ఆలోచిద్దాం. అసలు దేవుడు నడిచాడు అంటే మనం దీన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే చాలా మంది, దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూమి మీదకి వచ్చి హానోకు గారితో 300 సంవత్సరాలు అతనితో నడిచాను అని చెప్తాడండి. అవునండి. దేవుడు ఈ భూమిలోకి రావటానికి అవకాశం లేదండి ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచిద్దాం. అసలు దేవుడు పవర్ ఏంటి? సర్వశక్తిమంతుడు ఈ విశ్వంలో నివాసం చేయగలుగుతాడా? ఆయన పవర్ ఏంటో చూద్దాం ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడు నడిచేయడం అని చెప్తున్నారు కదండి. మనిషికైతే మనకి కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, మనం నడవగలుగుతాం. జాగ్రత్తగా వినాలండి. మరి దేవుడు అతనితో నడిచాడు అనే సందర్భం బైబిల్ కనబడుతుంది కదా. నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషములను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులను సుడగాలులను వచ్చివాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్న. జాగ్రత్తగా చదవాలంటే బైబిల్. ఇక్కడ మేఘములు ఆయనకి ఎలా కనపడుతున్నాయండి? మేఘాలే మనకు కనపడుతుంది కదా, పైన మేఘాలు పాదధూళిగా కనబడుతున్నాయండి. ఎవరికి? దేవుడికండి. మనం నడిచేటప్పుడు మన కాళ్ళకి ధూళి అంటిద్దా? పాదధూళి పాదధూళి అంటుంది. అలాగే ఈ మేఘాలంట దేవుడికి పాదధూళిగా, అన్నాడండి, పాదాలు అనలేదండి. జాగ్రత్త చదవాలి. ఏమన్నా అంతే కదండి, పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రం గద్దించగా నదులన్నిటినీ ఆయన నిండింపజేయును. ఎంత చదువుకుంటానండి, భూమి కూడా ఆయన ముందు నిలవబడదండి, గజ్జ ఉనిగిపోతుందండి. దేవుడి ముందు భూమి కూడా గజ్జ ఉనిగిపోతుంది. అసలు దేవుడు ఎవరండి? మీకు అర్థం ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలు. ఎవరో చెప్పింది మనం గుడ్డిగా నమ్మకూడదండి. అసలు ఏమంటే హానోకు ఏలియా దేవుడితో నడిచినంత మాత్రాన దేవుడు పరలోకానికి వెళ్ళిపోయారా మరణం చూడకుండా? కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారండి ఈరోజు. ఏమంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి ఎవరు? మెతూషెలా 969 సంవత్సరాలు బ్రతికి ఆయనకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆదాం గారికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. భూమి మీద ప్రతి మనిషికి మరణం వస్తుంది. మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సిందండి మీరు. ఏ మనిషి చనిపోకుండా పరలోకానికి ఎవరు వెళ్ళలేరండి. మొట్టమొదటిగా ఎంతమంది భక్తులు చనిపోయినా, గొప్ప గొప్ప దేవుడితో నడిచిన వీరందరూ దేవుడు అంటాడు నాకు ఇష్టమైన వారుగా అంటాడు దేవుడు. దావీదు గారితో, అబ్రాహాం గారితో, నోహా గారితో వీరందరూ చనిపోయారండి.
వీరందరూ చనిపోయి ఎక్కడ ఉన్నారంటే వీళ్ళందరూ పాతాళంలోనే పరదేశంలో ఉన్నారు సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హానోకు గారు చనిపోయారా చనిపోలేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. హానోకు గారు మరణించాడా మరణించకుండా వెళ్ళిపోయారా? మరణించాడండి. హానోకు గారు మరణించారు. మరణించకుండా ఎవరో ఈ దేహంతో ఎవరు వెళ్ళలేరండి. అపోస్తల కార్యాలు చూడండి, 7వ అధ్యాయం 50 వచనం చూడండి ఒకసారి, 49-50. అక్కడ ఒక మంచి అద్భుతమైన మాట దేవుడు మనకి చెప్తాడండి. అంటే హానోకు దేవుడితో నడిచాడు అని చెప్తున్నారు కదా చాలా మంది. అసలు దేవుడు ఈ భూమిలో నివాసం చేయగలుగుతాడా? అసలు ఇక్కడ రాగలుగుతాడా? ఆయన సర్వశక్తిమంతుడు కదండి. ఆయన మేఘాలే ఆయన పాద ధూళిగా అంటున్నప్పుడు మరి ఈ భూమి ఎలాగ ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. ఒకసారి దేవుడి భూమిలో నివాసం చేయడండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడండి. అక్కడ అంటే పాదము అన్నాడు కానీ పాదాలు అనలేదండి. ఒక పాదము పెట్టుకోవటానికి ఈ భూమి సరిపోతుందండి. జాగ్రత్తగా ఆలోచించండి. అంటే దేవుడు ఆయన పాదమే ఈ భూమి అంత ఉన్నప్పుడు ఆయన భూమి మీదకి వచ్చి 6 అడుగుల మనిషితో ఆయన 300 సంవత్సరాలు నడిచారు అంటే ఇది మీరు నమ్మగలుగుతారా? దేవుడి లోకంలో నివాసం చేయడండి. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన భూమి మీదకి వచ్చే భూమి ఆయన ముందు నిలవలేదు. ఎందుకంటే భూమి గజగజ పగిలిపోతుందండి. భూమి ఉండదు, నివాసం చేయడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడండి. అంటే ఒక పాదమే భూమి అంత ఉన్నప్పుడు ఎన్నో కోట్ల నక్షత్రాలు, పాలపొంత నక్షత్ర మండలాలు, ఆ పాలపొంత నక్షత్రాలలో ఎన్నో నక్షత్రాలు, ఆ నక్షత్రమే సూర్యుడు, ఆ సూర్యుడి కింద ఉన్నదే భూమి. ఏమండి, ఈ భూమి దేవుడికి ఎలా కనపడుతుందంటే ఒక చిన్న నలుసుగా కనపడుతుందండి. ఆ భూమిలోని ఎన్నో ఖండాలు, ఎన్నో దేశాలు, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో జిల్లాలు, ఎన్నో మండలాలు, ఎన్నో గ్రామాలు, ఎన్నో వీధులు. ఆ వీధిలోనో ఎక్కడో ఉన్న ఒక మారుమూర ప్రాంతంలో ఉన్న ఒక హానోకు, అంటే ఆయన 6 అడుగులు హైటు హానోకు గారితో ఎక్కడో ఉన్న పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఆయనతో 300 సంవత్సరాలు నడిచాడు అంటే నడుస్తాడంటే దేవుడు? ఆలోచించండి. మనిషికైతే మనకు కాళ్ళు ఉన్నాయి. దేవుడు ఆ భూమి మీదకు రావటము అబద్ధం. ఆయన రాలేడు అనేది మనం చూసుకున్నాం. ఆయన ఆకాశం, ఆయన సింహాసనము, భూమి అని పాదపీఠం అన్నప్పుడే మనకు అర్థమైపోవాలి దేవుడి ఈ విశ్వంలో నివాసం చేయడు. ఈ భూమి ఆయన ముందు నిలవలేరదు. మరి అలాంటప్పుడు మరి దేవుడు హానోకు గారితో నడిచాడు కదా అన్నట్టు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఏమండి నడిచాడు అంటే ప్రియమైన దేవుని పిల్లరా, దావీదు గారు నా ఇష్టానుసారుడే మనుష్యుడు అన్నాడు దేవుడు. అంత మాత్రాన ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడా? వెళ్ళలేదండి. చాలా మంది పరలోకానికి వెళ్ళిపోయారని అంటారు. ఏమండి మరి దేని బట్టి వీళ్ళు ఆధారం చేసుకున్నారండి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడితో నడిచాడు కాబట్టి దేవుడు అతన్ని మరణం చూడకుండా శరీరాలతోనే దేవుడు తీసుకెళ్ళిపోయాడు అని చెప్తూ ఉంటారు. దేవుడు ఈ భూమి మీద నివాసం చేయడు. ఆకాశం ఆయన సింహాసము, భూమి ఆయన పాదపీఠము. ఈ భూమి ఆయన పాదం అంత ఉన్నప్పుడు ఆయన భూమి ఇక్కడికి రావడానికి అవకాశము లేదండి. దేవుడు ఆత్మ. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం చూడండి. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందేనో ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు మరి దేవుడు మరి భూమి మీదకి రావటం ఇంపాసిబుల్ ప్రియమైన దేవుని పిల్లరా. అవకాశం లేదండి. ఆయన స్వరము వినలేదని చెప్తున్నాడు. అది అబ్రహాం గారి కాలమా, లేకపోతే నోహ గారి కాలమా, లేకపోతే హానోకు గారి కాలమా, లేకపోతే ఈ కాలమైనా సరే దేవుని ఎవరు చూడలేదు, ఆయన స్వరము వినలేదు ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచించండి. మరి హానోకు గారితో నడిచింది దేవుడు అని చెప్పాడు కదా, మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏమండి ఒక మాట గుర్తుపెట్టుకుని ప్రియమైన దేవుని పిల్లరా, దేవునికి ఇష్టానుసారంగా నడవటం అంటే దేవునికి ఇష్టానుసారిగా బ్రతకటమే నడవటం అంటాడు. దేవుడికి ఇష్టమైనట్టుగా జీవితంలో బ్రతికితే నడవటం అంటారు. దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు చేస్తూ వారిని కూడా ఏమంటారు? దేవుడికి ఇష్టమైన కుమారుడే అంటారు ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడికి ఇష్టంగా బ్రతకటం అండి. దేవుడితో నడిచేయడం అంటే దేవుడికి ఇష్టంగా బ్రతకటం, దేవుడి కొరకు బ్రతకటం, దేవుడి కొరకు ఆలోచించి నేర్చుకొని బ్రతకటం,
ఆయన జీవితంలో చూపించటం, ఆయన బ్రతుకులు చూపించటం, ఆయన బ్రతికినన్ని దినములు దేవుడి కొరకు నమ్మకంగా, యథార్థంగా, నీతిమంతుడిగా భూమి మీద బ్రతికాడు అన్న సంగతి చెప్తున్నాడండి. అది నడవటం అంటే. దీన్ని మనోళ్ళు ఏమర్థం చేసుకున్నారు? దేవుడితో నడిచాడు కదా, ఆయన తీసుకెళ్ళిపోయాడు అని అంటారు. దేవుడితో నడిచాడంటే ఇదండి. ఆయన బ్రతికినంత కాలం దేవుడి కొరకు బ్రతికాడు, నీతిగా బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు, నమ్మకంగా బ్రతికాడు, దేవుని యందు భయభక్తుల చేత బ్రతికాడు, దేవుడి కొరకు జీవించాడు అని అర్థం చేసుకుని ప్రేమైన దేవుని పిల్లరా. దీన్ని అర్థం చేసుకోకుండా దేవుడితో నడిచాడు కాబట్టి దేవుడు అతను శరీరాలతో తీసుకుని వెళ్ళిపోయాడు అని చాలా మంది చెప్తున్నారండి. ఇది కాదండి. ఆనోకు మరణించాడు. ఏమండి, మరణించకుండా ఎవరో పరలోకానికి వెళ్ళిపోరండి ప్రియమైన దేవుని పిల్లరా. పరదేశ్ కూడా ఎవరు వెళ్ళరండి. ఎందుకంటే ఎంత గొప్పగా బతికిన భక్తులు. అబ్రాహాం గారు ఎవరండి? విశ్వాసులకు తండ్రి. ఆయన చనిపోయాడా చనిపోలేదా? ఆయన చనిపోయాడు. నోహా గారు నీతిమంతుడు. ఆయన చనిపోయాడా చనిపోలేదా? చనిపోయాడండి. ఏబు గారు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు చెడుతనం విసర్జించిన వాడు గొప్ప భక్తుడండి. ఎవరండి? ఏబు గారు. ఆయన చనిపోయాడా చనిపోలేదా? చనిపోయాడు. దావీదు గారు నా ఇష్టానుసారి మనుషుడు. ఆయన చనిపోయాడా చనిపోలేదా? చనిపోయాడు. అపోస్తులు, పౌలు గారి శిష్యులు వీరందరూ మరణించారు ప్రియమైన దేవుని పిల్లరా. మరణించారు. మరణం చూడకుండా ఎవ్వరూ ఎలరండి. ఎందుకంటే ప్రతి మనిషి మరణిస్తారు. కానీ ఈయన హానోకు గారు కూడా మరణించారు. కానీ ఆయన బాడీ కానీ శవం కానీ దొరకలేదు. అర్థమైందండి? ఇప్పుడు మోషే గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారండి? 120 సంవత్సరాలు బ్రతికాడు. ఎందుకంటే దేవుడికి ఇష్టమైనట్టుగా బ్రతికాడు ఆయన మోషే గారు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి అన్నాడండి. ఎవరిని? మోషే గారు. మరి మోషే గారు చనిపోయారా? చనిపోయారు. కానీ శవం మాత్రం దొరకలేదు. అది ద్వితీయోపదేశకాండం చివరిలో ఉంటుంది, మీకు చదువుకోండి, ఇలాగ చివరాధ్యాయం చదువుకోండి. ఆయన శవం దొరకలేదు. అంటే శవం దొరకనంత మాత్రాన చనిపోలేదు అనటానికే వీలు లేదు. మరి మా ప్రపంచ మానవులందరి కొరకు మరి ఈ భూమి మీదకి వచ్చి తన సిలువు త్యాగం చేసిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వాడు. మరి ఆయన మరణించాడా? మరణించాడండి. ఆయన మరణించాడు. కానీ తర్వాత శరీరంతో లేచాడు. ఆయన లేడు. అంటే భూమి మీద ప్రతి మనిషి మరణిస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి. మరి అలాగైతే లాజరు ఎన్ని దినములు సమాధిలో ఉన్నాడండి? 3 దినములు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు రాగానే, లాజరు రా అనగానే ఎక్కడి నుంచి వచ్చాడు? సమాధిలోంచి బయటకు వచ్చాడు ప్రియమైన దేవుని పిల్లరా. అంటే చనిపోయిన వ్యక్తి మరలా లాజరు గారు చనిపోయారా చనిపోలేదా? మరలా చనిపోయారు. అంతేగాని ఆయనకి మరణం రాలేదని అనమాకండి. అటు నోవా గారు చనిపోయారు. అంటే భక్తులు వీరందరూ చనిపోయారండి. ఎవ్వరు మరణించకుండా ఎవ్వరు వెళ్ళలేరు. మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ రాసిన పత్రిక 11:5 చూడండి. విశ్వాసం బట్టి హానోకు మరణం చూడకుండా కొనిపోబడెను. అంటే ఈ మాటను చూసి ఇగో విశ్వాసం బట్టి హానోక్ గారు మరణం చూడకుండా ఏమైపోయారండి? కొనిపోబడేను అని అంటే ఆయన మరణించకండే పరలోకానికి వెళ్ళిపోయాడు, లేకపోతే పరదేశానికి వెళ్ళిపోయారని చెప్తూ ఉంటారండి. ఏమండి, విశ్వాసులకు తండ్రి ఎవరండి? అబ్రాహాం గారు. మరి ఆయన మరణించాడా మరణించలేదా? మరణించారు. మీరు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తం చదువుకుంటే అక్కడ ఆయన విశ్వాస జాబితా వీరులు కనబడతారు. అంటే వీరందరూ చనిపోయారు. భక్తులు చనిపోయారు వీరందరూ. అంటే వారి విశ్వాసం బట్టి హానోకు మరణం చూడకుండా కొనిపోబడేను. అసలు విశ్వాసం అంటే ఏంటండి? అసలు విశ్వాసం అంటే ఏంటి? ఇప్పుడు పరలోకం ఉందని నమ్మటం అండి. ఇప్పుడు మన పరలోకం చూడలేదు, అయినా నమ్మామా? అదే విశ్వాసం. పాతాళం ఉంది, పాతాళం మనం చూడలేదు, అయినా నమ్మామా? మనం నమ్మాం. అంటే కనిపించింది, నీ కంటికి కనిపించింది నమ్మటమే విశ్వాసం ప్రియమైన దేవుని పిల్లరా. అలాగైతే మరి అపోస్తులు ఒక అతను యేసుక్రీస్తు వారు నమ్మలేదు. ఎవరు అతను? అతని పేరు తోమా గారు. నేను నీ చేతిలో వేలు పెడితేనే నేను నమ్మను అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? చూచి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు అన్నారు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనం ఏమీ చూడలేదు అంటే పరలోకము చూడలేదు, పాతాళం చూడలేదు. ఇదేనండి విశ్వాసం. చూడకపోయినా నమ్మినవా మనం అందరం. ఆ విశ్వాసమే దాని విశ్వాసం అంటారు ప్రియమైన దేవుని పిల్లరా. ఇప్పుడు ఇక్కడ విశ్వాసం బట్టి హానోకు మరణం చూడకుండా కొనిపోబడినంటే హానోకు గారు బ్రతికినంత దినములు విశ్వాసంతో బ్రతికాడండి. అర్థం చేసుకోవాలి.
హానోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు కదండి. ఈ 300 సంవత్సరాలు హానోకు గారు నడిచినప్పుడు విశ్వాసంతో, భయముతో, భక్తితో దేవుని యందు దేవునికి ఇష్టంగా జీవించాడు, దేవునికి ఇష్టంగా బ్రతికాడు, దేవునికి ఇష్టంగా ఆయన క్రియలను చూపించాడు అనేది అర్థం చేసుకోవాలి ప్రేమైన దేవుని పిల్లరా. మరి ఏ మరణం చూడకుండా కొనిపోబడిందంటే ఏ మరణం అది? రెండవ మరణం ప్రేమైన దేవుని పిల్లరా. అంతేగాని ఈ దేహంతో, ఈ శరీరాలతో ఎవరూ పరలోకానికి వెళ్ళలేరు, ఎవరు పరదేశికి కూడా వెళ్ళలేరు. అంటే విశ్వాసం బట్టి, అంటే హానోకు గారు ఆయన బ్రతికినంత దినములు దేవుని కంటే విశ్వాసంతో బ్రతికాడండి. దేవుడి కొరకు నీతిగా జీవించాడండి, దేవుడి కొరకు యథార్థంగా బ్రతికాడండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడండి. అందుకే అతను మరణం చూడకుండా వెళ్ళిపోయాడంటే దానికి అర్థం ఏంటంటే మరణించాడని అర్థం ప్రియమైన దేవుని పిల్లరా. ఆయన మరణించాడు, కాకపోతే ఆయన శరీరం కనిపించలేదు. అర్థమేనండి? ఎందుకంటే ఇంకో రెఫరెన్స్ చూపిస్తానండి. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 40వ వచనం చూడండి. మరణము చూడక బ్రతుకు నరుడెవడు చెప్పాడండి. అంటే ఏ మనిషి అయినా చనిపోతాడు. అబ్రాహాం గారు విశ్వాసాలకు తండ్రి చనిపోయాడు, దావీదు గారు నా ఇష్టానుసారుడు మనుషుడు చనిపోయాడు, అలాగే హానోకు గారు కూడా చనిపోయాడు. అర్థమైందండి? యేసుక్రీస్తు వారు కూడా చనిపోయారు, అపోస్తులు పౌలు గారు కూడా చనిపోయారు. అంటే మరణం చూడక బ్రతుకు నరుడెవడు అంటున్నాడండి. ప్రతి మనిషి 969 సంవత్సరాలు బతికినటువంటి మెతేషియలో కూడా ఏమైపోయారు? చనిపోయాడండి. ఆదాం గారు భూమి మీద మొత్తం తొలి మానవుడు అండి, ఆయన ఏమైపోయాడు? చనిపోయాడు. అంటే ప్రతి మనిషి చనిపోతాడన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంతేగాని హానోకు, ఏలియా దేవుడితో నడిచేయన అన్నంత మాత్రాన దేవుడు వాళ్ళని తీసుకెళ్ళిపోయారంటే చనిపోలేదని కాదండి, చనిపోలేదని అర్థం చేసుకోమాకండి. చనిపోతారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? మరణం చూడక బ్రతుకు నరుడెవడు? ప్రతి మనిషి చనిపోతాడు. అది హానోకైనా చనిపోతాడు, అది ఏలియా అయినా చనిపోతాడు, అపోస్తలైనా చనిపోతారు. ఆఖరికి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారు కూడా సిలువలో ఏమైపోయారు? మరణించాడని సంగతి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఏలియా, హానోకు మరణం చూడకుండా వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళకి బైబిల్ తెలియదని చెప్పవచ్చు. ఎందుకంటే కీర్తనలో మరి దేవుడు చక్కగా రాయించేశాడు, మరణం చూడక బ్రతుకు నరుడెవడు. నువ్వు ఎంత నీతిగా బతికినా మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. నీతిగా బతికినా మరణం వస్తుంది, నీతిగా బ్రతకకపోయినా, దేవుడి ఇష్టానుసారంగా బ్రతకపోయినా, దేవుడికి ఇష్టమైనట్టుగా నువ్వు బ్రతికినా ఏమొస్తుంది? మరణం వస్తుంది. అందుకే మరణం చూడక నరుడెవడు. మోషే గారు శవం ఇప్పటివరకు దొరకలేదు. ఆలోచించండి. శరీరాలు భూమి మీద ఉన్నాయి, కాకపోతే దేవుడు ఆ శరీరాన్ని చూపించుకోదలుచుకోలేదు. ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లరా. మరి అలాగే దావీదు దేవుడితో నడిచాడు, అబ్రహాం గారు దేవుడితో నడిచాడు. ఇలాగే మరి చెప్పుకుంటూ పోతే ప్రవక్తలు, శిష్యులు వీరందరూ దేవుడితో నడిచారు. మరి వీరందరూ దేవుడితో నడిచినంత మాత్రాన దేవుడు వాళ్ళని తీసుకెళ్ళిపోయాడా? తీసుకెళ్ళిపోవట, లేకపోవట, కొనిపోబడుట, వీటన్నిటికీ అర్థం ఏంటంటే మరణించాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మరలా చెప్పనా? తీసుకొని పోవుట అన్నా, లేకపోవుట అన్నా, మరి కొనిపోబడుట అన్న, ఇవన్నిటికీ అర్థాలు ఏమొస్తాయంటే మరణించారు అని అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి మనిషి మరణిస్తాడు అని సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ దేహంతో పరలోకానికి వెళ్ళలేమండి. ఎందుకంటే ఈ శరీరాలతో ఉన్న ఈ దేహంతో అంతరిక్షంలో కూడా మనం వెళ్ళటానికి ఈ షర్ట్ వేసుకుంటూ వెళ్ళామండి. అర్థమేనండి? ఇప్పుడు స్పేస్లోకి వెళ్తున్నారు, అంతరిక్షంలోకి వెళ్తున్నారు. అంతరిక్షంలోకి వెళ్ళేవారు ఈ షర్ట్ వేసుకునే వాళ్ళు వెళ్తారా? ఎందుకంటే ఈ విశ్వంలో ఈ కొన్ని 400 కిలోమీటర్లు ఆ పైకి వెళ్తేనండి అక్కడ గాలి ఉండదండి. ఇక్కడ మనం నివసించే ఇక్కడ ఈ మాత్రమే మనకి గాలి ఉంటుంది, కానీ కొన్ని 100 కిలోమీటర్ల దూరం వెళ్తే గాలి ఉండదు. ఈ బాడీ కనుక పైకి వెళ్ళింది అనుకోండి, పీసులుగా ఊడిపోద్ది. పేపర్ ఎలా చింపుతాం? పేపర్ చింపినట్టుగా అయిపోద్ది. అందుకే చూడండి, అంతరిక్షంలోకి రాకెట్లలో వెళ్ళే వాళ్ళు స్పేస్ షూట్ వేసుకుంటారు. కొన్ని కోట్ల రూపాయల స్పేస్ షూటు, అది కనీసం ఒక 5 మనుషులు అంత ఉంటుందండి ఆ స్పేస్ షూటు. అది ధరించుకొని అందులో ఆక్సిజన్ పెట్టుకుంటారు, అందులో
అవన్నీ పెట్టుకుంటారు, వాళ్ళకి కావాల్సినన్ని దాంట్లో పెట్టుకుంటారు. ఆ షూట్ వేసుకొని అంతరిక్షంలోకి వెళ్తారు. అంటే దేవుడు చేసిన ఈ విశ్వంలోనే ఈ అంచు ఈ కొన్ని కిలోమీటర్లకు వెళ్తేనే స్పేస్ షూట్ వేసుకుని వెళ్తున్నారే, మరి ఎక్కడో ఉన్న పరలోకం, అంతరిక్షాల అవతల ఉన్న పరలోకానికి ఈ దేహంతో వెళ్ళిపోతారండి? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఈ శరీరం కొన్ని వందల కిలోమీటర్ దాటితేనే ఈ శరీరం ఉండదండి. కాగితం చినిగిపోయినట్టు చినిగిపోతే ప్రియమైన దేవుని పిల్లరా. అంటే భూ వాతావరణంలో సహకరించేది ఈ శరీరం. ఆలోచించండి. అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళు స్పేస్ షూట్ని ధరించుకొని కొన్ని కోట్ల రూపాయల స్పేస్ షూట్ ధరించుకొని వెళ్తారు అక్కడికి. ఈ షర్ట్ వేసుకొని ఈ ఫ్యాంట్ వేసుకొని వెళ్ళిపోవచ్చుగా. అది పనిచేయదు. నువ్వు అక్కడదా కాదు, మధ్యలోనే ముక్కలు అసలు ఏముండదు, పీసులు అయిపోతాయి. కనుక ఆలోచించండి, ఈ శరీరాలతో ఎవ్వరూ పరలోకానికి వెళ్ళలేదు. మరి చాలా మంది పరలోకానికి వెళ్ళిపోయారు. హానోకు, ఏలియా పరలోకానికి వెళ్ళిపోయారు. ఏమండి, శరీరాలతో పరలోకానికి వెళ్ళిపోయారు అంటున్నారు. కొన్ని కిలోమీటర్లు వెళ్ళినా ఈ దేహం పనిచేయదు. ఎక్కడో అంతరిక్షంలో అవతల ఉన్న పరదేశికి ఈ శరీరాలతో వెళ్ళిపోతాం ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచించండి. అసలు దేవుడు ఎవరండి? ఆత్మ, అంతే కదండి. దేవుడు ఎవరు? ఆత్మ. మనం ఆత్మలం అండి. ఆత్మ వెళ్ళాలి తప్ప శరీరము వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. మరి పరలోకానికి వెళ్ళిపోయారు. హానోకు, ఏలియా గారు పరలోకానికి వెళ్ళిపోయారు అంటారు కదా, అది కూడా చూద్దాం. మరి పరలోకానికి ఎవరు వెళ్ళిపోయారు? ఆ రెఫరెన్స్ కూడా చూసి ముగించేసుకుందామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడి అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే. పరలోకమునికి ఎక్కుపోయినా వాడెవ్వడనూ లేడు. ఎంత నువ్వు గొప్పగా బ్రతికినా నువ్వు ఎక్కడ ఉండాల్సిందంటే పరదేశంలో ఉండాల్సింది తప్ప పరలోకానికి ఎవడు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. అంటే ఒక యేసుక్రీస్తు వారే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఆయనే పరలోకానికి వెళ్ళాడు. ఎక్కిపోయిన వాడు ఎవ్వడు లేడు అన్నప్పుడు మరి యేసుక్రీస్తు వారి మాటలు మనం తీసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచించండి. మరి హానోకు, ఏలియా గారు పరలోకానికి వెళ్ళిపోయారండి? ఇంత క్లియర్గా బైబిల్ చెప్తుందంటే చాలా మంది పరలోకానికి వెళ్ళిపోయారు అని అంటున్నారండి. పరలోకం నుంచి దిగి వచ్చిన వాడే మనిషి కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కుపోయిన వాడెవడు లేడు అని చెప్పి బైబిల్ సాక్ష్యం ఇస్తున్నాయి. అంటే దేవుడి కొరకు బతికినటువంటి భక్తులు అబ్రాహాం గారు, ఇస్సాకు, యాకోబు, అపోస్తులు, దావీదు, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే పాతాళంలోనే, నెమ్మది పొందే స్థలంలోనే ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హానోకు, ఏలియా గారు హానోకు గారు పరలోకానికి వెళ్ళలేదు. అంతేకాదు హానోకు గారు మరణించకుండా పరదేశికి వెళ్ళలేదు. ఆయన భూమి మీద మరణించి పరదేశికి వెళ్ళారు. కానీ ఆయన శవము, ఆయన బాడీ కనిపించలేదు. ఆయనతో నడిచినంత మాత్రాన ఆయన మరణం చూడలేదని అనుకోమాకండి. కొనిపోబడిన అన్న, లేకపోవుట అన్న, తీసుకుని పోవుట అన్న, ఇవన్నిటికీ అర్థం ఏంటంటే ఏ మనిషి అయినా చనిపోతాడు. హానోకు గారు చనిపోయారు. హానోకు ఎక్కడున్నారు? హానోకు మరణించకుండా వెళ్ళిపోయారంటే వాళ్ళకి బైబిల్ చూపించండి. దేవుడు అతనితో నడిచాడంటే అతని జీవితం యథార్థంగా దేవుడి కొరకు నమ్మకంగా బ్రతికాడు. ఆయన ఇష్టానుసారంగా జీవించాడు. అదండి. అప్పుడప్పుడు మనం అంటాం, అరే నీ నడవడి బాగోలేదురా అంటాం. అవునా కదా? నడవడి బాగోలేదంటే నడక బాగోలేదని కాదండి, ఆయన చేసిన ప్రవర్తన బాగోలేదు. మరణించకుండా ఏ వ్యక్తి ఉండడు. ప్రతి మనిషి మరణిస్తాడు. కనుక ఆలోచించండి, మంచి నిర్ణయం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ లేఖనాల నుంచి తండ్రి కొన్ని మాటలు తండ్రి నాయన హానోకు గారి గురించి మేము నేర్చుకున్నాం, తెలుసుకున్నాం తండ్రి. హానోకు గారు తండ్రి నాయన మీకు ఇష్టానుసారంగా బ్రతికాడు, కానీ మరణం చూడకుండా కొనిపోబడేను అని చెప్పి మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే చాలామంది క్రైస్తవులు తండ్రి బైబిల్ చదువుతున్నారు, కానీ తండ్రి వారు అర్థం చేసుకున్నది ఇగో మరణించకుండా వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. తండ్రి వారందరినీ తండ్రి మరి సత్యవాక్యంలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ వ్యక్తి అయినా భూమి మీద మరణిస్తాడు, మరణం చూడక నరుడు ఎవరు అని చెప్పి అన్నారు తండ్రి. శరీరం తండ్రి పరలోకానికి వెళ్ళదు, కానీ ఆత్మ వెళ్ళిపోద్ది కనుక తండ్రి శరీరాలు అయితే భూమి మీదే ఉంటాయి తండ్రి. నాయన మరి కొద్ది మాటలు తండ్రి హానోకు గారి గురించి తెలుసుకున్నాం.
తెలుసుకున్న మేము తండ్రి నాయన మరి మీ కొరకు నమ్మకంగా బతకడానికి సహాయం చేయమని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు మీద దీవించండి, ఆస్వాదించండి. చెప్పిన మాటను తండ్రి నాయన మాటలు తండ్రి వృధా చేయకుండా వారి బ్రతుకులలో చూపించుకొని మీ కొరకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరి